హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ ఎడ్యుకేటర్స్. మనం టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ ఏదైతే జరిగిందో 2024 డిసెంబర్లో, అందులో పేపర్ 2లో భాగంగా పాలిటీ క్వశ్చన్స్ ఏవైతే వచ్చాయో ఆ పాలిటీ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాము. అందులో భాగంగా మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ క్రింది వాటిలో 1935 భారత ప్రభుత్వ చట్టంలోని ప్రధాన లక్షణాలు ఏంటివి అని ఇచ్చారండి. 1935 భారత ప్రభుత్వ చట్టంలోని ప్రధాన లక్షణాలు ఏవి అని ఇచ్చారు. ఫస్ట్ ఏమిచ్చారంటే సమాఖ్య మరియు రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి. ఏంటండి? సమాఖ్య మరియు రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి. ఎస్, ఇది రైటే అండి. ఇది 1935 భారత ప్రభుత్వ చట్టంలో ఉంటుంది కాబట్టి మనకు ఏ కరెక్టే. అసలు క్వశ్చన్ ఏమి ఇచ్చారండి? సరైన సమాధానం ఎంచుకోండి అని ఇచ్చారు. ఈ క్రింది వాటిలో ప్రధాన లక్షణాలు ఏవి అని ఇచ్చారు. సో మనకి ఆప్షన్ లో ఏ ఉండాలండి. ఏ ఉన్న ఆప్షన్ చూడండి. ఫస్ట్ దాంట్లో ఏ ఉంది, సెకండ్ దాంట్లో ఏ ఉంది, థర్డ్ దాంట్లో ఏ ఉంది, ఫోర్త్ దాంట్లో ఏ ఉంది. అన్నిట్లలో ఏ ఉంది కాబట్టి మనకి నెక్స్ట్ చూద్దాం. బి చూసేసి, బి వచ్చేసి మనకి కేంద్రంలో ద్వంద్వ పాలన అని ఇచ్చారండి. కేంద్రంలో ద్వంద్వ పాలన. ఎస్, 1935 ప్రభుత్వ చట్టం ప్రకారం, 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం కేంద్రంలో మనకి ద్వంద్వ పాలన అనేది వస్తుంది. ఇది రైటే అండి. బి కూడా ఉండాలి. ఫస్ట్ దాంట్లో చూడండి బి ఉంది, సెకండ్ దాంట్లో బి ఉంది, థర్డ్ దాంట్లో బి ఉంది, అండ్ ఫోర్త్ దాంట్లో బి ఉంది. అన్నిట్లలో బి ఉంది. నెక్స్ట్ మనం చూద్దాము, రాష్ట్రాల్లో ద్వంద్వ పాలన అని ఇచ్చారండి. సో ఇది 1935 భారత ప్రభుత్వ చట్టంలో ఉందా? లేదండి. 1935 భారత ప్రభుత్వ చట్టంలో రాష్ట్రాల్లో ద్వంద్వ పాలన అనే అంశం ఉండదండి. ఇది ఎక్కడ ఉంటుందంటే మనకి 1919 భారత ప్రభుత్వ చట్టం ప్రకారము కేంద్రంలో ద్విసభా విధానం, రాష్ట్రాల్లో ద్వంద్వ పాలన అనే అంశం ఉంటుంది. కాబట్టి మనకు ఈ సి ఆప్షన్ రాంగ్ అండి. సి ఉన్న ఆప్షన్ ని మీరు ఎలిమినేట్ చేసేయండి. ఫస్ట్ దాంట్లో సి ఉందా అండి? సి లేదండి, ఉంచండి. సెకండ్ దాంట్లో సి ఉంది, ఎలిమినేట్ చేసేయండి. థర్డ్ దాంట్లో సి ఉంది, ఎలిమినేట్ చేసేయండి. ఫోర్త్ దాంట్లో కూడా మనకి సి లేదు కాబట్టి ఉంచండి. మనకి ఆన్సర్ 1,4 లో ఏదో ఒకటి అవుతుంది. ఫోర్త్ ఏమి ఇచ్చారండి? కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య శాసన అధికారాల పంపిణీ అని ఇచ్చారు. ఎస్, మనకి 1935 భారత ప్రభుత్వ చట్టంలో ఇది ఉంటుందండి. కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య శాసనాధికారాల పంపిణీ ఉంటుంది. కాబట్టి మనకు ఏబిడి కరెక్ట్ ఆన్సర్ అండి. సి రాంగ్. మనకి ఆన్సర్ లో ఆప్షన్ లో ఎక్కడుందో చూడండి, ఏబిడి ఉండాలండి. ఏబిడి ఎక్కడుంది? ఫోర్త్ ఆప్షన్ లో ఉంది చూడండి, ఏబిడి మాత్రమే. కాబట్టి మనకి 51 కి క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుందండి? ఫోర్త్ ఆప్షన్ అవుతుంది. ఫోర్త్ ఆప్షన్ అవుతుంది. కీలో కూడా అదే ఉంది, ఒక్కసారి చెక్ చేసుకోండి. మనం ఈ చట్టాల గురించి మనం ఇప్పటివరకు మన పాలిటీ క్లాస్ లో స్టార్ట్ చేయలేదండి. మన సిలబస్ మెయిన్ గా ఇవి మనకి ఏవైతే కోర్ చాప్టర్స్ ఉంటాయో ఈ కోర్ చాప్టర్స్ అన్ని అయిపోయిన తర్వాత లాస్ట్ కి మనం ఈ అంశాలను చూద్దామండి. సో నేను ఇప్పటివరకు ఇది మన ఛానల్లో స్టార్ట్ చేయలేదు. మనకి ఇవి చాలా సింపుల్ గా ఉంటాయి, కొన్నే ఉంటాయి, ఈజీగా అయిపోతుంది. సో మనం ఇవి కూడా నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. ఓకేనా అండి? సో మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 52nd క్వశ్చన్ ఏమి ఇచ్చారో చూద్దామండి. భారత రాజ్యాంగ నిర్మాణానికి సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యలను గ్రహించుము అని ఇచ్చారు. చూడండి, అన్ని క్వశ్చన్స్ కూడా మనకి స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ లెందీ క్వశ్చన్స్ ఉన్నాయి. కాబట్టి మీరు చదివేటప్పుడు కూడా ఇలానే చదివే ప్రయత్నం చేయండి. ఓకేనా అండి? భారత రాజ్యాంగ నిర్మాణానికి సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యలను గ్రహించుము అని ఇచ్చారు. ఆప్షన్ ఏ ఏమిచ్చారంటే భారతదేశం అధ్యక్ష తరహా పాలన కంటే పార్లమెంటరీ తరహా పాలనను ఎంచుకుంది. ఆప్షన్ బి ఏమిచ్చారంటే ప్రభుత్వము స్థిరత్వం కంటే బాధ్యతాయుత తత్వాన్ని అధికంగా ఎంచుకోవడం జరిగింది. ఇక్కడ ఆ క్వశ్చన్ ఏమడిగాడండి? పైన ఇచ్చిన వ్యాఖ్యలలో ఏది ఒప్పు, ట్రూ స్టేట్మెంట్స్ ఏవి అని అడగడం జరిగిందండి. భారత రాజ్యాంగానికి సంబంధించి సో ఈ క్రింది వ్యాఖ్యలను గ్రహించమని ఇచ్చేసి ఇందులో ట్రూ ఏదో అడిగారండి. ఫస్ట్ చూద్దాం. భారతదేశం అధ్యక్ష తరహా పాలన కంటే పార్లమెంటరీ తరహా పాలనను ఎంచుకుంది. ఎస్, ఇది రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ ఏ కరెక్టే. మనకి ఆప్షన్ ఏ ఉండాలి. మనకి ఆప్షన్లలో చూద్దాము. ఏ మాత్రమే ఉంచండి, సెకండ్ బి మాత్రమే, ఇందులో ఏ లేదు కాబట్టి ఎలిమినేట్ చేసేయండి. థర్డ్ దాంట్లో ఏ కామా బి 2 ఇది ఉంచండి. ఫోర్త్ దాంట్లో ఏబి 2 కావు, ఇది కూడా ఎలిమినేట్ చేసేయండి. మనకి ఆన్సర్ 1 కానీ కావాలి లేదా 3 కానీ కావాలి. నెక్స్ట్ మనం ఆప్షన్ బి చూద్దాము. ప్రభుత్వ స్థిరత్వం కంటే బాధ్యతాయుతత్వాన్ని అధికంగా ఎంచుకోవడం జరిగింది. ఎస్, ఇది కరెక్టేనండి. రెస్పాన్సిబిలిటీ ఎంచుకోవడం జరిగింది కాబట్టి ఇది కూడా కరెక్టే. అంటే మనకు ఏ కామా బి 2 సరి అయినవే. ఎక్కడుందండి? మనకి ఆప్షన్ లో థర్డ్ ఆప్షన్ చూడండి, ఏ కామా బి 2 సరి అయినవే. 52 కి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుందండి. మనకి కీలో కూడా అదే ఇచ్చారు, ఒక్కసారి చెక్ చేసుకోండి. మనకి భారతదేశం అధ్యక్ష తరహా పాలన కంటే పార్లమెంటరీ తరహా పాలననే ఎంచుకుంది. నెక్స్ట్ ప్రభుత్వ స్థిరత్వం కంటే కూడా బాధ్యతాయుత తత్వాన్ని మనం అధికంగా ఎంచుకోవడం జరిగింది. ఇది మన భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలలో భాగము. కాబట్టి మనకి ఈ రెండు కూడా సరి అనేవి. కాబట్టి మీరు ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనా అండి? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ 53rd క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చారంటే
రాజ్యాంగ సభ కూర్పుకి సంబంధించి క్రింద ఇవ్వబడినటువంటి వ్యాఖ్యలను గమనించము. ఏంటండి, రాజ్యాంగ సభ కూర్పుకు సంబంధించినటువంటి క్రింది ఇవ్వబడిన వ్యాఖ్యలను గమనించము అని ఇచ్చారు. ఆప్షన్ ఏ ఇచ్చారండి. సో ఇది క్వశ్చన్ ఏమడిగారు, పైన ఇవ్వబడిన వ్యాఖ్యల్లో ఏవి ఒప్పు అని ఇచ్చారు, ట్రూ స్టేట్మెంట్స్ ఏవో అడిగారు. చూద్దామండి. ఆప్షన్ ఏ ఏముందండి, క్యాబినెట్ మిషన్ ప్రణాళిక రూపొందించినటువంటి పథకం ఆధారంగా రాజ్యాంగ సభ ఏర్పాటు చేశారు. ఏంటండి, క్యాబినెట్ మిషన్ ప్రణాళిక రూపొందించిన పథకం ప్రకారం రాజ్యాంగ సభను ఏర్పరిచారు. ఎస్, ఇది రైటే అండి. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. మనకి ఆప్షన్స్ లలో మనకి స్టేట్మెంట్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ లో ఏ ఎక్కడ ఉందో చూడండి. ఫస్ట్ దాంట్లో ఏ ఉందా, ఉంది. ఓకే, సెకండ్ దాంట్లో కూడా ఏ ఉంది, థర్డ్ దాంట్లో కూడా ఏ ఉంది, ఫోర్త్ దాంట్లో కూడా ఏ ఉంది, అన్నిట్లలో ఏ ఉంది చూడండి. ఏ ఈజ్ రైట్ ఆన్సర్. మనం నెక్స్ట్ బి స్టేట్మెంట్ చూద్దామండి. దేశంలోని అన్ని రాష్ట్రాలు, సంస్థానాలు భౌగోళిక ప్రదేశాన్ని అనుసరించి ప్రాతినిధ్య పద్ధతిలో సీట్ల కేటాయింపు జరిపారు. యాక్చువల్ గా ఇది జనాభా ఆధారంగా అండి. కాబట్టి మనకు ఈ బి ఆప్షన్ అనేది రాంగ్ ఆన్సర్ అండి. బి ఉండకూడదు. ఫస్ట్ దాంట్లో బి ఉందా అండి, లేదు, కాబట్టి ఉంచండి. సెకండ్ దాంట్లో బి ఉందా అండి, ఎస్ ఉంది, ఎలిమినేట్ చేసేయండి. థర్డ్ దాంట్లో బి ఉందా అండి, ఎస్ ఉంది, ఎలిమినేట్ చేసేయండి. ఫోర్త్ దాంట్లో కూడా మనకి బి లేదు. మనకి ఆన్సర్ ఐదర్ 1 అయినా కావాలి లేదా ఆప్షన్ 4 అయినా కావాలి. నెక్స్ట్ స్టేట్మెంట్ చూద్దామండి. మనకి ప్రతి బ్రిటిష్ పాలిత రాష్ట్రాల్లో కేటాయించబడినటువంటి సీట్లను 3 ప్రధానమైన వర్గాలైన ముస్లింలు, సిక్కులు మరియు ఇతర ప్రజలను దృష్టిలో ఉంచుకొని కేటాయించడం జరిగింది. ఏంటండి, బ్రిటిష్ పాలిత రాష్ట్రాలకు కేటాయించినటువంటి సీట్లను 3 వర్గాలైన, ప్రధానంగా 3 వర్గాలైన ముస్లింలు, సిక్కులు మరియు ఇతర ప్రజలను దృష్టిలో ఉంచుకొని కేటాయించడం జరిగింది. సో మనకు ఇది రైట్ స్టేట్మెంట్ అండి. అంటే మనకు ఏ అండ్ సి బోత్ ఆర్ రైట్. సో ఆప్షన్స్ లో చూడండి ఏ అండ్ సి మాత్రమే ఉండాలి. ఎక్కడ ఉందండి, ఆప్షన్ 4 లో ఉంది చూడండి. 53rd ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అవుతుంది. మనకు కీలో కూడా అదే ఇచ్చారు, మీకు పక్కన డిస్ప్లే చేస్తాను, ఒక్కసారి చూడండి. ఓకేనా అండి. 53rd కి ఆప్షన్ 4 ఈస్ రైట్ ఆన్సర్. సో ఇది రాజ్యాంగ సభ కూర్పుకు సంబంధించిందండి. క్యాబినెట్ మిషన్ ప్రణాళిక రూపొందించినటువంటి పథకం ఆధారంగానే మనకి రాజ్యాంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, సంస్థానాల భౌగోళిక ప్రదేశాన్ని అనుసరించి ప్రాతినిధ్య పద్ధతిలో సీట్లను కేటాయించారా, లేదండి. ఇది రాంగ్ స్టేట్మెంట్. కాబట్టి మనం దీన్ని ఎలిమినేట్ చేసాము. ఓన్లీ ఏ అండ్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనండి. మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 54 క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, 54 క్వశ్చన్ భారత రాజ్యాంగ ప్రాథమిక సిద్ధాంతాన్ని నిర్మాణానికి సంబంధించి ఈ క్రింద ఇవ్వబడినటువంటి కేసులను కాలానుక్రమంగా అమర్చండి. నేను చెప్పాను కదండి, కేసెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. కేసెస్ చదవండి. మీరు ఇక్కడ కాలానుక్రమంగా అడిగారు కాబట్టి మీరు కేసులో ఏం చెప్పారని గుర్తుపెట్టుకుంటే మనకి ఇయర్స్ గుర్తు లేకపోతే ఈ ఆన్సర్ చేయలేమండి. చాలా మంది ఈ కేసెస్ చాలా సార్లు వినుంటారు, కాకపోతే మీకు ఇయర్ గుర్తుకు లేకపోతే మనం ఏమీ చేయలేమండి. చూడండి, ఫస్ట్ గోలక్నాథ్ కేసు ఇచ్చారు, సెకండ్ మినర్వా మిల్స్ కేసు ఇచ్చారు, థర్డ్ కేశవానంద భారతి కేసు ఇచ్చారు, ఫోర్త్ మనకి డి ఆప్షన్ చంపక దొరై కేసు ఇచ్చారు. ఇవి కాలానుక్రమంగా అమర్చమన్నారు. ఇందులో ఫస్ట్ కేసు ఏది వస్తుందండి, చంపక దొరై కేసు వస్తుందండి. చంపకం దొరై రాజన్ కేసు ఎప్పుడు వస్తుందండి, అరౌండ్ 1951 లో రావడం జరుగుతుంది. ఇది మనకు ఈమె మెడిసిన్ విద్యార్థి, మనకి విద్యా సంస్థల రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఇది కేసు అండి. కాబట్టి ఫస్ట్ మనకు డి వస్తుందండి, చంపక దొరై కేసు వస్తుంది. ఆప్షన్స్ లో చూడండి డి ఎక్కడ ఉందో. ఫస్ట్ దాంట్లో ఏ ఉంది, ఎలిమినేట్ చేసేయండి. సెకండ్ దాంట్లో డి ఉంది, ఉంచండి. థర్డ్ దాంట్లో సి ఉంది, ఎలిమినేట్ చేసేయండి. ఫోర్త్ దాంట్లో డి ఉంది. సో సెకండ్ అన్నా ఫోర్త్ అన్నా అవుతుందండి మనకి ఆన్సర్. ఫస్ట్ థర్డ్ ఎలిమినేట్ అయిపోయాయి, సెకండ్ అన్నా ఫోర్త్ అన్నా అవుతుంది. నెక్స్ట్ మనకి చంపకదొరై కేసు తర్వాత చూడండి మనకి ఏ కేసు వస్తుందంటే గోలక్నాథ్ కేసు వస్తుందండి. గోలక్నాథ్ కేసు ఎప్పుడండి 1967 ఇయర్ లో ఉంటుంది. సో చూడండి సెకండ్ ఆప్షన్ లో కూడా డి తర్వాత ఏ ఉంది, ఫోర్త్ ఆప్షన్ లో కూడా డి తర్వాత ఏ ఉంది. మనం నెక్స్ట్ చెక్ చేద్దామండి. సో నెక్స్ట్ ఏ కేసు వస్తుందండి మనకి, కేశవానంద భారతి కేసు వస్తుందండి. కేశవానంద భారతి కేసు ఎప్పుడు వస్తుందండి, 1973 లో రావడం జరుగుతుందండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ కేసు. అంటే మనకు డి ఏ తర్వాత ఏం రావాలండి, సి రావాలండి. డి ఏ తర్వాత మనకి సి రావాలండి. డి ఏ తర్వాత సి ఎక్కడ ఉందండి ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ లో ఉంది, చెక్ చేయండి. ఆ తర్వాత మనకి మినర్వా మిల్స్ కేసు వస్తుందండి, అరౌండ్ 1980 అనుకుంటాను. 80 అన్నా 81 అన్న సబ్జెక్ట్ కరెక్షన్ ఒక్కసారి మీరు చూడండి. అరౌండ్ 1980లో మనకి మినర్వా మిల్స్ కేసు రావడం జరుగుతుంది. కాబట్టి మనకు డిఏసిబి ఈజ్ రైట్ ఆన్సర్ అండి. ఓకేనా అండి, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్. నెక్స్ట్ మనం 55 క్వశ్చన్ చూద్దామండి. 55 క్వశ్చన్ మనకి ఒక సైడ్ రాజ్యాంగ సభ కమిటీ ఇచ్చారు, దానికి అధ్యక్షులను ఇచ్చారు, మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమన్నారండి. సో ఇందులో మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ లో మనం ఈజీగా ఎలిమినేషన్ మెథడ్ లో చేసేయచ్చండి. మనకు తెలిసినవి ఫస్ట్ పెట్టేసినాం అనుకోండి, ఆప్షన్స్ త్రూ ఇది ఇట్లాంటి క్వశ్చన్స్ ఏం చేయాలంటే మనకి తెలియకుంటే మనకు తెలిసినటువంటి ఏదైనా ఒక్కటన్నా ఎంచుకొని ఆప్షన్ త్రూ ఎలిమినేట్ చేసేయాలి.
చేసేయాలండి. ఇందులో నాకు ఫస్ట్ తెలిసింది చూద్దాము. ప్రాథమిక హక్కుల సలహా కమిటీ, దీనికి ఎవరుంటారండి అధ్యక్షులుగా? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉంటారండి. ఎవరండి? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉంటారు. అంటే ఏకి 2 ఆప్షన్ ఉండాలండి. ఏకి 2 ఆప్షన్ ఉండాలి. ఏకి 2 ఆప్షన్ ఎక్కడుంది చూడండి. ఫస్ట్ దాంట్లో ఏకి 5 ఉంది, ఎలిమినేట్ చేసేయండి. సెకండ్ దాంట్లో ఏకి 2 ఉంది, ఉంచండి. థర్డ్ దాంట్లో ఏకి 4 ఉంది, ఎలిమినేట్ చేసేయండి. ఫోర్త్ దాంట్లో ఏకి 1 ఉంది, ఎలిమినేట్ చేసేయండి. చూడండి అన్ని ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయాయండి. ఇట్లా ఆప్షన్ మీరు ఎలిమినేట్ చేస్తే ఈజీగా పెట్టేసేయచ్చు. దానికి ఆన్సర్ ఒకటే ఉంది, ఏకి 2. అదేంటంటే ఆప్షన్ 2 లో ఉంది. మనకి 55 క్వశ్చన్ కి ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మనం చూద్దాము కేంద్ర రాజ్యాంగ కమిటీ, దీనికి అధ్యక్షులు ఎవరుంటారండి? జవహర్ లాల్ నెహ్రూ గారు ఉంటారు. ఆ తర్వాత మనకి స్థాయి కమిటీ, స్థాయి సంఘానికి ఎవరుంటారండి అధ్యక్షులుగా? మనకి స్థాయి సంఘానికి మనకు రాజేంద్ర ప్రసాద్ గారు వ్యవహరించడం జరుగుతుంది. ఆ తర్వాత మనకి రచనా కమిటీ, ఈ రచనా కమిటీకి ఎవరుంటారండి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉంటారు. ఆ తర్వాత హౌస్ కమిటీ, హౌస్ కమిటీకి ఎవరుంటారండి? మనకి పట్టాభి సీతారామయ్య గారు ఉండడం జరుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఎగ్జామ్ లో కూడా అడగవచ్చు. ఇవి రాజ్యాంగ సభ కమిటీలు అండ్ వాటి అధ్యక్షులు. వీటిని మ్యాచ్ ద ఫాలోయింగ్ ఎప్పుడు అడిగారు? రాబోయే ఎగ్జామ్ లో కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఇది కొత్త వారికి చాలా ఉపయోగపడుతుందండి. క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అనే ఒక మీకు క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు అనే ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. సో మీరు ఆ దానికి తగ్గట్టుగా మీ ప్రిపరేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా చాలా మంది ఫైనల్ కి వచ్చిన తర్వాత వాళ్ళ ఆన్సర్స్ చూసుకోలేదు, వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుంది. సో కొత్త వాళ్ళు మీరు క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అనే అంశాన్ని పరిశీలించండి. నెక్స్ట్ మనం 56 క్వశ్చన్ చూద్దామండి. ఈ క్రింది వాటిలో మాండమస్ రిట్ కి సంబంధించి సరైన అంశాలు ఏవి అన్నారు. మాండమస్ రిట్ కి సంబంధించినటువంటి సరైన అంశాలు ఏవి అన్నారు. సో ఏమన్నారండి? మనకి సరైన అంశాలను గుర్తుంచుకున్నారు. స్టేట్మెంట్ ఏ ఏమి ఇచ్చారు చూడండి. ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగినప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇది రైట్ స్టేట్మెంట్ అండి? కాదండి, ఇది రైట్ స్టేట్మెంట్ కాదు. అసలు మాండమస్ అంటే ఏంటి అంటే, సో పరమాదేశ ఏంటండి? పరమాదేశ ఒక వ్యక్తి, ఒక ప్రభుత్వ ఉద్యోగి తన విధులను సక్రమంగా నిర్వర్తించినప్పుడు అప్పుడు మనకి ఉన్నత న్యాయస్థానాలు ఏం చేస్తాయంటే ఈ మాండమస్ రిట్ ను జారీ చేయడం జరుగుతుంది. తమ విధులను సక్రమంగా నిర్వర్తించమని ఈ ఆదేశాన్ని జారీ చేస్తుంది. కాబట్టి మనకు ఆప్షన్ ఏ ఈజ్ రాంగ్ ఆన్సర్ అండి. మనకి స్టేట్మెంట్ ఏ ఉండకూడదు. చూడండి ఫస్ట్ ఆప్షన్ లో ఏ ఉందా? ఉంది, ఎలిమినేట్ చేసేయండి. సెకండ్ ఆప్షన్ లో ఏ ఉందా? ఉంది, ఎలిమినేట్ చేసేయండి. థర్డ్ ఆప్షన్ లో ఏ ఉందా? లేదు, ఉంచండి. ఫోర్త్ ఆప్షన్ లో కూడా ఏ ఉంది, ఎలిమినేట్ చేసేయండి. మనకి ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ అయింది, సెకండ్ ఆప్షన్ ఎలిమినేట్ అయింది, ఫోర్త్ ఆప్షన్ ఎలిమినేట్ చేయండి. ఓన్లీ ఒకటే మిగిలింది, దట్ ఈస్ 3. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి ఈ క్వశ్చన్ కి. చూడండి మనకి కీలో కూడా 56 కి ఏమి ఇచ్చారండి? ఆప్షన్ 3 ఇచ్చారు. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ స్టేట్మెంట్స్ కూడా చదువుదామండి ఒకసారి. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా వర్తిస్తుంది మరియు దిగువ కోర్టులో ఇతర న్యాయస్థానాలకు వ్యతిరేకంగా కూడా ఇది వర్తించబడుతుంది. మనకి ఇది రాజ్యాంగ విరుద్ధమైన చట్టాన్ని అమలు చేయవద్దని కూడా ప్రభుత్వ అధికారిని ఆదేశిస్తుంది. ప్రభుత్వ అధికారిని తన విధులను నిర్వర్తించమని సూచిస్తుంది. కరెక్టే కదండి? ఇది చట్టపరమైన విధులు నిర్వర్తించడానికి నిరాకరించినటువంటి ఏ అధికారి పైన అయినా సరే ఆ విధి నిర్వర్తించేలా నిర్దేశిస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో మనకి ఆన్సర్ ఏంటంటే 56 కి ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చెక్ చేద్దామండి. మనకు నెక్స్ట్ క్వశ్చన్ 57th క్వశ్చన్ ఏమిచ్చారో ఒక్కసారి చూద్దాము. 57th క్వశ్చన్ ఏమిచ్చారండి? ఈ క్రింది వాటిలో భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ అంతర్జాతీయ వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వ పద్ధతిని తెలుపుతుంది అని ఇచ్చారండి. ఇది మనం ఆల్రెడీ మన క్లాస్ లో డిస్కస్ చేశామండి. సో 57th క్వశ్చన్ ఒక్కసారి చెక్ చేయండి. అంతర్జాతీయ వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వం ఏ ఆర్టికల్ అండి? ఇది ఏ ఆర్టికల్ సూచిస్తుంది? ఆర్టికల్ 51B సూచిస్తుందండి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మీకు ఆర్టికల్ 51 గుర్తున్నా కానీ ఈజీగా పెట్టేసేయచ్చు. వేరే ఆప్షన్ చూడండి, 54, 52, 49 ఇచ్చారు. ఆర్టికల్ 51 ఈజ్ రైట్ ఆన్సర్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఆర్టికల్ 52 నుండి ఆర్టికల్ 151 వరకు కేంద్ర ప్రభుత్వం గురించి తెలియజేస్తాయి. కాబట్టి మీరు ఆప్షన్ 3, ఆప్షన్ 4 ఈజీగా ఎలిమినేట్ చేసేయచ్చు. 49, 51 గుర్తుపెట్టుకో. చూడండి 49, 51 అంటే మనకి 51D లో ఉంటుంది. 51 కి సంబంధించినటువంటి ఆర్టికల్ ఇది, అంతర్జాతీయ వివాదాల పరిష్కారానికి సంబంధించి. అందుకే నేను మీకు చెప్పాను, మీరు ఆర్టికల్స్ అట్లీస్ట్ మనకి ఆదేశిక సూత్రాలు ఏవైతే ఉంటాయో ఆదేశిక సూత్రాల వరకు మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా అడుగుతున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్, ఆర్టికల్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. నెక్స్ట్ మనం 58th క్వశ్చన్ చూద్దామండి. ఈ క్రింది వ్యాఖ్యలలో భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కులకు సంబంధించి
సరైనటువంటి అంశాలు ఏవి అని ఇచ్చారండి. ప్రాథమిక హక్కులకు సంబంధించి సరైన అంశాలు ఏవి అని ఇవ్వడం జరిగిందండి. ఇందులో మనకి ఫస్ట్ ఏమి ఇచ్చారండి, ఇవి స్వాభావికంగా నిరుపేక్షమైనవి. ఏంటండి, ప్రాథమిక హక్కులు అనేవి స్వాభావికంగా నిరుపేక్షమైనవి అని ఇవ్వడం జరిగిందండి. ఇది రైట్ ఆన్సర్ అండి, ఇది రాంగ్ అండి, ఇది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ మనకు బి చూద్దామండి. ఇవి స్వాభావికంగా న్యాయబద్ధమైనవి. ఎస్, న్యాయబద్ధమైనవి. మన ప్రాథమిక హక్కులకు భంగం కలిగినట్లయితే మనం నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. కాబట్టి బి స్టేట్మెంట్ రైట్ అండి. ఆన్సర్ లో ఏ ఉండొద్దు, బి ఉండాలండి. ఫస్ట్ దాంట్లో ఏ ఉంది, ఎలిమినేట్ చేసేయండి. సెకండ్ దాంట్లో బి ఉంది, ఉంచండి. థర్డ్ దాంట్లో బి ఉంది, ఉంచండి. ఫోర్త్ దాంట్లో ఏ ఉంది, ఎలిమినేట్ చేసేయండి. మనకి ఆన్సర్ ఆప్షన్ 2 అయినా కావాలి, ఆప్షన్ 3 అయినా కావాలి. నెక్స్ట్ చెక్ చేద్దామండి. నెక్స్ట్ మనకి ఇవి రాజకీయ ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించబడినవి. ఎస్, ఇవి రైటే అండి. బి స్టేట్మెంట్ చూడండి, వీటిని ఐరిష్ రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. సో ఇది రాంగ్ అండి. ప్రాథమిక హక్కులను ఐరిష్ రాజ్యాంగం నుండి స్వీకరించామా, ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. కాబట్టి మనకు బి, మాత్రమే సరి అయినవండి. బి, మాత్రమే సరైనవి ఎక్కడ ఉందండి, ఆప్షన్ 3 లో ఉంది. కాబట్టి మనకి 58th క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ప్రాథమిక హక్కులకు సంబంధించి క్వశ్చన్ లేకుండా ఏ క్వశ్చన్ పేపర్ ఉండదు. అది మీరు ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి, కానిస్టేబుల్ ఎగ్జామ్ అయినా తీసుకోండి, ఎస్ఐ ఎగ్జామ్ అయినా తీసుకోండి, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 ప్రిలిమ్స్, మీరు ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి, ఫండమెంటల్ రైట్స్ కి సంబంధించి క్వశ్చన్ లేకుండా మనకి ఈ క్వశ్చన్ పేపర్ ఉండదండి. సో మనం ప్రాథమిక ఐరిష్ నుండి ఏ తీసుకున్నామండి, ఆదేశిక సూత్రాలను తీసుకుంటాం ఐర్లాండ్ నుండి. ప్రాథమిక హక్కులను ఏ దేశం నుండి గ్రహించామో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ మనం 59th క్వశ్చన్ చెక్ చేద్దామండి. 59th క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించు అని ఇచ్చారండి. 59th క్వశ్చన్ ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించమని ఇచ్చారు. రాజ్యాంగంలోని 17వ ప్రకరణ అంటరానితనం రద్దు గురించి సంబంధించింది. ఎస్, అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్ అండి. ఏ స్టేట్మెంట్ మనకి రైటే. సెకండ్ది, ఏ వ్యక్తికైనా రాజ్యాంగ ప్రకరణ 17ను ఉల్లంఘిస్తే ఆ వ్యక్తిపై చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇది కూడా రైటే అండి. ఏ, బి రెండు రైటే. కాబట్టి ఏబి రెండు సరైనవి. ఎక్కడుందండి, ఆప్షన్ 3 లో ఉంది. చూడండి, 59th ఆన్సర్ ఏంటండి, ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మనం చూద్దాము, ఇది అంటరానితనం సంబంధించిందండి. మనకి దీనికి సంబంధించి మనకి అస్పృశ్యత నిషేధానికి సంబంధించి ఈ అంటరానితనానికి సంబంధించి ఒక నిషేధ చట్టం ఉంటుందండి. అదేంటంటే అస్పృశ్యత నిషేధ చట్టం. ఎప్పుడండి, 1955 సంవత్సరంలో ఉంటుంది అస్పృశ్యత నిషేధ చట్టం. ఈ అస్పృశ్యత నిషేధ చట్టం మనకి పౌర హక్కుల పరిరక్షణ చట్టంగా 1976 లో తీసుకురావడం జరుగుతుందండి. ఆ తర్వాత మనకి SC/ST అట్రాసిటీ యాక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని 1989 సంవత్సరంలో తీసుకొస్తారు. ఈ ఇయర్ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అస్పృశ్యత నిషేధ చట్టమేమో 1955, పౌర హక్కుల పరిరక్షణ చట్టమేమో 1976, అదేవిధంగా SC/ST అట్రాసిటీస్ యాక్ట్ వచ్చేసి 1989. ఇవి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ మనం 60 క్వశ్చన్ చూద్దామండి. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులను సరైన వరుస క్రమంలో అమర్చమన్నారండి. ఇది చాలా చాలా ఈజీ క్వశ్చన్ అండి, డెడ్ ఈజీ క్వశ్చన్. మీరు చదివితే ఈజీగా పెట్టేసేయచ్చు. ఫస్ట్ మనకి రాజ్యాంగ పరిహార హక్కు ఇచ్చారండి. ఫస్ట్ రాజ్యాంగ పరిహార హక్కు, ఆ తర్వాత మత స్వేచ్ఛ హక్కు, ఆ తర్వాత స్వేచ్ఛా హక్కు, ఆ తర్వాత సమానత్వ హక్కు, ఆ తర్వాత సాంస్కృతిక విద్యా హక్కు. ఇందులో ఫస్ట్ ఏమొస్తుందండి, మనకి సమానత్వ హక్కు వస్తుంది. ఫస్ట్ డి ఉండాలండి. మనకి ఫస్ట్ డి ఉన్న ఆప్షన్ చెక్ చేయండి. సమానత్వ హక్కు ఎక్కడ ఉందండి, ఆప్షన్ మనకి డి లో ఉంది. సో ఫస్ట్ డి ఉన్న ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ దాంట్లో డి ఉంది, సెకండ్ దాంట్లో డి ఉంది, థర్డ్ దాంట్లో ఏ ఉంది, ఎలిమినేట్ చేసేయండి. ఫోర్త్ దాంట్లో కూడా డి ఉంది. మనకి 1 కానీ 2 కానీ 4 కానీ ఆన్సర్ అవుతుందండి. మనకి సమానత్వ హక్కు తర్వాత ఏమొస్తుందండి, స్వేచ్ఛ హక్కు వస్తుంది. అంటే డి తర్వాత సి ఉండాలండి. డి తర్వాత సి ఎక్కడుందండి, ఫస్ట్ దాంట్లో సెకండ్ దాంట్లో ఉంది. ఫోర్త్ దాంట్లో డి తర్వాత ఈ ఉంది కాబట్టి ఎలిమినేట్ చేసేయండి. మనకి ఆప్షన్ 1 అయినా అవ్వాలి, లేదా ఆప్షన్ 2 అయినా అవ్వాలి. ఫస్ట్ సమానత్వ హక్కు, ఆ తర్వాత స్వేచ్ఛ హక్కు, ఆ తర్వాత మనకి ఏమొస్తుంది, మత స్వాతంత్రపు హక్కు వస్తుందండి. మత స్వాతంత్రపు హక్కు ఇక్కడ ఆప్షన్ బి లో ఉంది చూడండి. సో మనకి డిసి తర్వాత బి రావాలండి. డిసిబి ఎక్కడుందండి, సెకండ్ ఆప్షన్ లో ఉంది. కాబట్టి మనకి 60 కి ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. సమానత్వ హక్కు, స్వేచ్ఛ హక్కు, మత స్వాతంత్ర హక్కు, ఆ తర్వాత సాంస్కృతిక విద్యా హక్కు, ఆ తర్వాత రాజ్యాంగ పరిహారపు హక్కు. ఇది వరుస క్రమం అండి. కాబట్టి మనకు 61 ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మనం 61 క్వశ్చన్ చూద్దామండి. 61 క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించమని ఇచ్చారు. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ప్రాదేశికాంతర శాసన రచన చేసే అధికారం పార్లమెంట్ కు ఉంటుంది అని ఇచ్చారండి. సో ద పార్లమెంట్
possess the power of extraterritorial legislation. ఇది అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్ అండి. ఏ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. ఏ స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చారో అది రైట్ ఆన్సర్. కాబట్టి మనకు ఏ ఉండాలి. ఫస్ట్ దాంట్లో ఏ ఉంది కదండి, ఉంచండి. సెకండ్ దాంట్లో బి మాత్రమే అన్నారు, ఎలిమినేట్ చేసేయండి. థర్డ్ దాంట్లో ఏబి 2 అన్నారు, ఉంచండి. ఫోర్త్ దాంట్లో ఏబి 2 కావు అన్నారు కాబట్టి డిలీట్ చేసేయండి. కాబట్టి మనకు దీనికి ఆన్సర్ 1 అయినా అవుతుంది, 3 అయినా అవుతుంది. సెకండ్ చూద్దామండి. ఒక రాష్ట్రం తన సరిహద్దు వెలుపల వ్యక్తుల లేదా ఆస్తిని ప్రభావితం చేసే అధికారం కలిగి ఉంటుంది. ఈ అధికారాన్ని రాష్ట్ర శాసనసభలు ఉపయోగించుకోవచ్చు. సో మనకి స్టేట్ కెన్ హ్యావ్ ద పవర్ టు అఫెక్ట్ పర్సన్స్ ఆర్ ప్రాపర్టీ అవుట్సైడ్ ఇట్స్ బార్డర్స్ అండ్ దిస్ పవర్ కెన్ బి క్లెయిమ్డ్ బై స్టేట్ లెజిస్లేషన్. ఏంటండి, స్టేట్ లెజిస్లేషన్. యాక్చువల్ గా ఇది మనకి ఈ ఆప్షన్ అయితే రాంగ్ అండి. కాకపోతే మనకి మాస్టర్ కీలో రైట్ అని ఇచ్చారు, ఏబి 2 సరి అయినవి అని ఇచ్చారు. సో మనం కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో భాగంగా మనం దీని గురించి డిస్కస్ చేశాము. సో ఒక రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్ర సరిహద్దుల లోపల మాత్రమే చట్టం చేసే అధికారం ఉంటుంది. ఇక్కడ ఒక రాష్ట్రం తన సరిహద్దు వెలుపల అన్నారు, అవుట్ సైడ్ ఆఫ్ ఇట్స్ బార్డర్స్ అన్నారు. కాబట్టి ఇది నాకు తెలిసినంత వరకు రాంగ్ ఆన్సర్ అండి. సబ్జెక్టివ్ కరెక్షన్, ఇది మీరు రాంగ్ ఆన్సర్ నాకు తెలిసినంత వరకు. కాబట్టి కీలో మనకు రైట్ అని ఇచ్చారు. ఒకసారి మనం దీని గురించి తర్వాత డిస్కస్ చేద్దామండి. ఓకేనండి. సో దీనికి ఇప్పటికైతే ప్రస్తుతానికి 61 కి ఆప్షన్ 3 ఇచ్చారండి. క్వశ్చన్ పేపర్ లో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏం ఇచ్చారో తెలియదు కానీ సో ఫైనల్ కీలో మాత్రం 3 ఇచ్చారు. యాక్చువల్ గా ఈ సెకండ్ ఆప్షన్ అనేది తప్పు నాకు తెలిసినంత వరకు మాత్రం. ఓకేనా అండి. 61 కి అయితే 3 ఇచ్చారు, ఒక్కసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 62nd క్వశ్చన్. 62nd క్వశ్చన్ ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించు ఇచ్చారండి. ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించవచ్చి స్టేట్మెంట్ ఏ ఏమి ఇచ్చారంటే, భారత యూనియన్ వివిధ రాష్ట్రాల మధ్య స్థిర అంగీకారం కానీ లేదా ఆ రాష్ట్రాల నుండి విడిపోయే హక్కు వంటివి లేకుండా ఏర్పడింది అని ఇచ్చారండి. ఎస్, అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్ అండి. సో మన రాష్ట్రాల్లో, మన దేశంలోని రాష్ట్రాలు ఎన్ని రాష్ట్రాలుగా విడిపోవచ్చు, కానీ దేశం నుండి విడిపోవడానికి మాత్రం అధికారం లేదు. కాబట్టి స్టేట్మెంట్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. 62 లో స్టేట్మెంట్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ స్టేట్మెంట్ బి చూద్దామండి. భారత ప్రభుత్వ చట్టం 1935 లో గాని దానికి ముందు గాని ఏ రకంగానూ రాష్ట్రాలు సార్వభౌమ అధికారాలు కలిగి లేక అధికారాలన్నీ ఏకకేంద్రీకృత రూపంలో ఉన్నాయి. భారత ప్రభుత్వ చట్టం 1935 భారత సమాఖ్య విధాన రూపకల్పనకు ప్రతిపాదికను కల్పించింది. ఇది అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్ అండి. మనకి స్టేట్మెంట్ ఏ కరెక్టే, స్టేట్మెంట్ బి కరెక్టే. కాబట్టి ఈ 62 కి ఆన్సర్ ఏమవుతుందండి, ఏ కామా బి 2 సరి అయినవే. ఎక్కడుందండి ఏ కామా బి 2 సరి అయినవే? ఆప్షన్ 3 లో ఉంది, చెక్ చేయండి. ఏ కామా బి 2 సరి అయినవే. 62 కి ఆన్సర్ ఎంత అండి? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. మనకి కీలో కూడా ఆప్షన్ 3 ఇచ్చారు, ఒక్కసారి చెక్ చేసుకోండి. 61 కి ప్రైమరీ కీలో ఏమి ఇచ్చారో తెలియదండి, ఫైనల్ కీలో మాత్రం ఆప్షన్ 3 ఇచ్చారు. నాకు తెలిసినంత వరకు 61 క్వశ్చన్ లో సెకండ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది మాత్రం రాంగ్ నాకు తెలిసినంత వరకు. సో ఒక్కసారి సబ్జెక్టివ్ కరెక్షన్ మీరు కూడా చూసే ప్రయత్నం చేయండి. ఓకేనండి. 62ది మాత్రం భారత యూనియన్ వివిధ రాష్ట్రాల మధ్య స్థిర అంగీకారం గాని లేదా ఆయా రాష్ట్రాలు యూనియన్ నుండి విడిపోయే హక్కు వంటివి లేకుండా ఏర్పడింది. ఇది అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్ అండి. మనం ఆల్రెడీ భారతదేశం యూనియన్ అనే టాపిక్ లో మనం దీని గురించి డిస్కస్ చేశాము. ఎవరైనా చూడకుంటే చూసే ప్రయత్నం చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ క్వశ్చన్స్ రెగ్యులర్ గా అడుగుతున్నారు, స్టేట్మెంట్ రూపంలో అడుగుతున్నారు. కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటే ఈజీగా పెట్టేసేయచ్చండి. 62 కి ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనా అండి. నెక్స్ట్ మనం 63 క్వశ్చన్ చూద్దామండి. 63rd క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించుము అని ఇచ్చారండి. అందులో స్టేట్మెంట్ ఏ ఏమి ఇచ్చారంటే, ఉమ్మడి జాబితా లేదా రాష్ట్ర జాబితాలో చేర్చబడని ఏ విషయం పైన అయినా పార్లమెంట్ మరియు రాష్ట్ర శాసనసభలు చట్టాలు చేయవచ్చు. ఏంటండి, ఉమ్మడి జాబితా లేదా రాష్ట్ర జాబితాలో చేర్చబడని ఏ విషయం పైన అయినా పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభలు చట్టాలు చేయవచ్చు అని ఇచ్చారండి. సో ఈ స్టేట్మెంట్ రైటా అండి? ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. కాంకరెంట్ లిస్ట్ లో ఉన్నటువంటి అంశాలపై చట్టాలు చేసే అధికారం కేవలం పార్లమెంట్ కు మాత్రమే ఉంటుంది, రాష్ట్ర శాసనసభలకు ఉండదు. కాబట్టి మనకు ఏ స్టేట్మెంట్ రాంగ్ అండి. సో కింది వాటిలో సరైనవి అన్నారు కాబట్టి మనకి ఆప్షన్ లో ఏ ఉండకూడదండి. ఒకసారి ఆప్షన్ చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఏ మాత్రమే అన్నారు, ఇది ఎలిమినేట్ చేసేయండి. సెకండ్ బి మాత్రమే అన్నారు, ఇది ఉంచండి. థర్డ్ చూడండి, ఏబి 2 అన్నారు, ఇది ఎలిమినేట్ చేసేయండి. ఫోర్త్ ఏ మరియు బి 2 కావు అన్నారు, సో ఇది ఉంచండి. మనకి ఆన్సర్ ఆప్షన్ 2 అయినా అవుతుంది, ఆప్షన్ 4 అయినా అవుతుంది.
నెక్స్ట్ చెక్ చేద్దామండి బి స్టేట్మెంట్. రాష్ట్ర శాసనసభ ఉమ్మడి జాబితాలోని ఏ అంశం పైన అయినా చట్టం చేసే హక్కు కలిగి ఉంటుంది. ఉమ్మడి జాబితాలోని అంశాలపై చట్టాలు చేసే అధికారం ఎవరికి ఉంటుందండి? పార్లమెంట్కి ఉంటుంది, ఆయా రాష్ట్ర శాసనసభలకు ఉంటుంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ కరెక్టే అండి. మనకి ఏ రాంగ్, బి రైట్, అంటే బి మాత్రమే అని ఉండాలి. ఎక్కడుందండి బి మాత్రమే అని? మనకి ఆప్షన్ 2లో బి మాత్రమే అని ఉంది. అంటే మనకు 63rd క్వశ్చన్ కి ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీని నుండి మనకి నెక్స్ట్ కూడా అడగడానికి అవకాశం ఉంది కాబట్టి నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఉమ్మడి జాబితా లేదా రాష్ట్ర జాబితాలో చేర్చబడని ఏ విషయం పైన అయినా పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభలు చట్టాలు చేయవచ్చనే స్టేట్మెంట్ రాంగ్ అండి. కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది కాంకరెంట్ లిస్ట్ లోని అంశాలపై చట్టం చేసే అధికారం. నెక్స్ట్ మనకి 64th క్వశ్చన్ చూడండి. 64th క్వశ్చన్ ఏమిచ్చారంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి ఏంటండి? కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి పరిణామాలను వాటి కాలానుక్రమంలో అమర్చండి అని ఇచ్చారండి. ఇది ఆల్రెడీ మీకు కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో భాగంగా మీకు చెప్పానండి. సో మనకి కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో భాగంగా కొన్ని కమిటీలు వస్తాయి, వాటి రికమెండేషన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని మీకు చెప్పానండి. వీటిని ఏమిచ్చారంటే కాలానుక్రమంగా అమర్చమన్నారండి. మీకు ఇయర్స్ గుర్తుండాలండి. సో ఫస్ట్ ఏమి ఇచ్చారండి? ఆనందపూర్ సాహెబ్ తీర్మానం ఇచ్చారు, ఆ తర్వాత రాజమన్నార్ కమిటీ ఇచ్చారు, ఆ తర్వాత వెస్ట్ బెంగాల్ మెమోరాండం ఇచ్చారు, ఆ తర్వాత పూంచి కమిషన్ ఇచ్చారు. వీటిని కాలానుక్రమంగా అమర్చమన్నారు. మనకి ఫస్ట్ ఏది వస్తుందండి? మనకి రాజమన్నార్ కమిటీ వస్తుంది. ఎప్పుడు? 1969 ఇయర్ లో వస్తుంది. అంటే ఆప్షన్ బి ఫస్ట్ ఉండాలండి. ఆప్షన్ బి ఎక్కడ ఉందో చూడండి. సో ఫస్ట్ దాంట్లో ఏముంది? ఏ ఉంది, ఎలిమినేట్ చేసేయండి. సెకండ్ దాంట్లో బితో స్టార్ట్ అయింది, ఉంచండి. థర్డ్ దాంట్లో సి ఉంది, ఎలిమినేట్ చేసేయండి. ఫోర్త్ దాంట్లో బితో స్టార్ట్ అయింది, ఉంచండి. సో మనకి ఆప్షన్ 2 కానీ ఆప్షన్ 4 కానీ ఆన్సర్ అవుతుంది. సో మనకి రాజమన్నార్ కమిటీ తర్వాత ఏది వస్తుందండి? రాజమన్నార్ కమిటీ తర్వాత మనకి ఆనందపూర్ సాహెబ్ తీర్మానం వస్తుందండి. ఎప్పుడు? 1973 ఇయర్ లో ఆనందపూర్ సాహెబ్ తీర్మానం జరుగుతుంది. సో మనకి బి తర్వాత ఏముండాలండి? ఏ ఉండాలండి. బి తర్వాత ఏ ఉన్న ఆప్షన్ ఏడుందండి? 4th ఆప్షన్ లో ఉంది. ఒకసారి చెక్ చేయండి. బి తర్వాత ఏ 4th ఆప్షన్ లో ఉంది. కాబట్టి మనకి ఈ 64th క్వశ్చన్ కి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్ అండి. సో మనకి ఆనందపూర్ సాహెబ్ తీర్మానం తర్వాత ఏముంటుందండి? పశ్చిమ బెంగాల్ మెమోరాండం ఉంటుంది. ఎప్పుడు? 1977 లో ఉంటుంది. ఆ తర్వాత మనకి పూంచి కమిషన్ వస్తుంది. ఎప్పుడండి? 2007వ సంవత్సరంలో. ఈ వరుస క్రమం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఎగ్జామ్ లో కూడా అడగడానికి అవకాశం ఉంది. మీకు కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించినటువంటి అన్ని ముఖ్యమైన అంశాలను మన ఛానల్లో ఇవ్వడం జరిగింది. ఒక్కసారి చూసే ప్రయత్నం చేయండి. 64th క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. మనకి కీలో కూడా అదే ఇచ్చారు, ఒక్కసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనకి 65 క్వశ్చన్ చూద్దామండి. ఈ క్రింది వాటిలో ఏ కమిటీ లేదా కమిషన్ భారత రాజ్యాంగ ఆర్టికల్ 263 ద్వారా అంతర్రాష్ట్ర మండలి ఏర్పాటు చేయుటకు సిఫార్సు చేసింది? ఇది కూడా మనకి కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించినటువంటి టాపిక్ అండి. ఇందులో నేను మీకు ఆల్రెడీ కవర్ చేశాను. అంతర్రాష్ట్ర మండలికి ఎవరు సిఫార్సు చేస్తారండి? సర్కారియా కమిషన్ ఏదైతే ఉంటుందో సర్కారియా కమిషన్ దీనికోసం సిఫార్సు చేస్తుంది. మనకి ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ అండి 65 కి. సో మనకి కీలో ఏమిచ్చారు? 2 or 4 అని ఇచ్చారండి. యాక్చువల్ గా రికమెండ్ చేసేది మాత్రం సర్కారియా కమిషన్. మనకి ఆప్షన్ లో మొదటి పాలన సంస్కరణ సంఘం కూడా ఇచ్చారు. కాబట్టి సో మీరు 2 పెట్టిన రైటే, 4 పెట్టిన రైటే, కానీ అబ్సల్యూట్లీ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సర్కారియా కమిషన్. సో మనకి 2 కానీ 4 కానీ కరెక్ట్ అవుతుందండి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. మనం ఈ వీడియోలో పాలిటీలో ఏవైతే క్వశ్చన్స్ వచ్చాయో ఆ క్వశ్చన్ కి సంబంధించి 15 క్వశ్చన్లను డిస్కస్ చేయడం జరిగింది. మిగతా క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మిగతా క్వశ్చన్స్ అన్నింటినీ మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోను లైక్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విఆర్ ఎడ్యుకేటర్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్.